సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన రాసిన ప్రతి పాట మనసుని హత్తుకోవడమే కాదు, ఎవర్ గ్రీన్ సాంగ్స్. అన్నయ్య లిరిక్ని నేను బాగా ప్రజెంట్ చేయగలను. బాగున్నావా ఆనందన్నావా అనేవి కాదు, మామూలుగా ఆయనకుండే ఏమైనా భావాలంటూ వస్తే ఆ భావాలన్నీ కూడా పాటల రూపంలో వ్యక్తీకరించేవారు. తెలుగు సినీ పాటల రచయితల్లో మొట్టమొదటి ఏకైక వ్యక్తి, ఆ ఘనత అందుకున్న వ్యక్తి ఆయనే. పద్మశ్రీతో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించడం అనేది ఇప్పటికీ తెలుసు. ప్రతి పాట, ప్రతి సినిమాలో ఆయన మార్క్ ఎంతలా ఉంటుంది అంటే ఎప్పటికీ కూడా అసలు ఆ పాటలు వింటూ ఉంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పొచ్చు, ప్రతి పాటలోనూ కూడా ఆయన ఇంకా మనతోనే ఉన్నారు సిరివెన్నెల గారు అనిపిస్తూ ఉంటుంది. సో అనకాపల్లి జిల్లాలోని ఆయన చదువు కొనసాగింది. ఇక్కడ ఆయనకి సంబంధించినటువంటి ఎన్నో స్మృతులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన లేకపోయినప్పటికీ కూడా అనకాపల్లి జిల్లా గాంధీనగర్లో ఈరోజు సిరివెన్నెల గారి స్మృతి వనానికి శంకుస్థాపన జరగబోతోంది. సో నాగబాబు గారు ఎమ్మెల్సీ ఆయన చేతుల మీదుగా కార్యక్రమం 40 లక్షల రూపాయల నిధులతో ఈ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సిరివెన్నెల గారి కుటుంబం కూడా రావటం జరిగింది. చాలా ఆనందం వేస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు వీరు ఎవరిని అంత దగ్గరగా చూడలేదు, కానీ సిరివెన్నెల గారి గురించి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవటం అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తోంది నాకు. నమస్తే సార్. నమస్కారం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఏం చెప్తారు సార్, మాకు తెలియలేని విషయాలు పాటల వరకు కానీ సార్ అందుకున్నటువంటి అవార్డ్స్ ఇవన్నీ తెలుసు, బట్ కుటుంబ నేపథ్యం, ఆయన చదువు ఎలా కొనసాగింది, ఎప్పుడు ఆయనకి ఈ పాటల పైన అంత ఇంట్రెస్ట్ ఏర్పడింది? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను సిరివెన్నెల గారి తమ్ముడిని. మాది అనకాపల్లి స్వస్థలం, గాంధీనగర్లోనే ఉండేవాళ్ళం. గాంధీనగరం ఈ పక్కన ఉన్న ఒక స్కూల్ ఉండేది, గాంధీనగర్ మున్సిపల్ స్కూల్, అందులో చదువుకున్నాం. అన్నయ్య నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నాము. తర్వాత హై స్కూల్లో చదివాడు అన్నయ్య 10th క్లాస్ వరకు. ఇక్కడ నుంచి మా నాన్నగారికి కాకినాడ ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల మేము కాకినాడ వెళ్ళిపోయాం. అయితే అన్నయ్యకి చిన్నప్పటి నుంచి కూడా ఈ పాటలు రాయడం అంటే తను ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నా పాట ద్వారా ఇచ్చేవాడు. పాట విత్ సమ్ ట్యూన్ అండ్ మ్యూజిక్ కూడా అన్నయ్య ఈ టేబుల్ మీద పడితే టేబుల్ మీద ఎక్కడ పడితే అక్కడ దరువు వేస్తూ పాట పాడేవాడు. అది అన్నయ్యకి అలవాటు. అంటే సార్, మనం ఎవరికైనా ఒక మాట చెప్పాలి అంటే మాటలతోనే చెప్పగలుగుతాం, కానీ సార్ మాత్రం పాటల ద్వారా ఆయనకు వచ్చినటువంటి ఎన్ని భావోద్వేగాన్ని అంటే మామూలు ట్రాన్సాక్షనల్ వర్డ్స్ కాదు, బాగున్నావా ఆనందన్నావా అనేవి కాదు, మామూలుగా ఆయనకునే ఏమైనా భావాలంటూ వస్తే ఆ భావాలన్నీ కూడా పాటల రూపంలో వ్యక్తీకరించేవారు. ఇది మొట్టమొదటిసారిగా నేను ఆయన అబ్జర్వ్ చేసింది. ఆయన 9th క్లాస్లో ఉండగానే ఒక పాట రాశాడు. అది విని అన్నయ్య ఇది కవిత్వంలా ఉందని చెప్పాను. ఆ విషయం అన్నయ్య కూడా చాలా చోట్ల ఉట్టంకిచ్చాడు. సో అప్పటి నుంచి కూడా ఈ పాటలు తనకు అనిపించినవి రాసుకుంటూ ఉండడము, రాసుకుని కాగితం మీద పెట్టుకుని మా కుటుంబ సభ్యుల దగ్గర లేకపోతే మిత్ర బృందంతో పాడి వినిపిస్తూ ఉండేవాడు. అలాగే అన్నయ్య ఆర్ఎస్ఎస్కి రెగ్యులర్గా వచ్చేవాడు. ఆర్ఎస్ఎస్లో కొన్ని ఉత్సవాలు ఫంక్షన్లు జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు, ప్రత్యేక సమావేశాలు జరిగినప్పుడు కూడా పాటలు రాసేవాడు అన్నయ్య. పాటలు రాసి తనే పాడేవాడు. అది ఒక అన్నయ్య ప్రత్యేకత. కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత కాకినాడ చాలా సాహిత్యానికి పెట్టింది పేరు. అనేక మంది అక్కడ కవులు సాహితీకారులు ఉండేవారు. అదేపోలు రామ్మోహన్ రావు గారని, ఆర్ఆర్ గండికోట గారని, చిరంజీవిని కుమార్ గారని, అలా చాలామంది ఉండేవారు. వాళ్ళందరికంటే అన్నయ్య బాగా చిన్నవాడు వయసులో, కానీ వాళ్ళందరితోటి కూడా అసోసియేట్ అయ్యి ఎప్పుడు కవితా సమావేశాలు కవి సమావేశాలు జరిగినప్పటికీ కూడా అన్నయ్య అందులో పాటే పాడేవాడు. అక్కడ కూడా కవిత రాసేవాడు, అది కూడా పాటే పాడేవాడు. సో పాటలు ద్వారా తన భావాన్ని వ్యక్తీకరించడం అనేది అన్నయ్యకి ఒక అలవాటు చాలా చిన్నప్పటి నుంచి ఉంది. అదే సినిమాల్లోకి వెళ్ళడానికి దారి తీసింది. ఆయన పాటల కోసమే పుట్టారా అనిపిస్తుంది సార్, సింగిల్ లైన్లో చెప్పాలంటే? అవును, డెఫినెట్గా ఆయన పాటల కోసమే పుట్టారని అనిపిస్తుంది. కానీ ఆయన ఎప్పుడు అలా అనుకునేవాడు కాదు. ఆయన నేను చాలా పెద్ద సినీ రచయితను అని ఎప్పుడు అనుకునేవాడు కాదు. ఆయనకి ప్రతి కవికి కూడా భావోద్వేగం వచ్చినప్పుడు వాళ్ళు అలవగా ఒక కవిత్వంలా చెప్తారు, లేకపోతే ఈ అన్నయ్య పాటలా చెప్పేవాడు తప్ప దానికి ఒక పర్పస్, దాన్ని వృత్తిగా మార్చుకోవాలి ఇటువంటి ఆలోచనలు నాకు తెలిసి ఏ కవికి ఉండవు. అది ఒక ఛాన్స్ ద్వారా ఒక ఫీల్డ్లోకి వెళ్తారు.
చాలామంది కవిత్వాలు రాసి పుస్తకాలు వేసుకుంటారు. అన్నయ్యకేమో ఇక ప్రవృత్తే వృత్తి అయింది అది. సో ఎన్నో పాటలు, ఎన్నో నంది అవార్డులు, పద్మశ్రీ కూడా అందుకున్న ఆ గొప్పతనం, ఆ గౌరవం కేవలం సార్కు మాత్రమే దక్కింది. సిరివెన్నెల గారి గురించి చెప్పాలి అంటే మీరు అన్నదమ్ములుగా ఆ బాండింగ్ కానీ ఎట్లా ఉంది సార్? అన్నయ్యలో నేను చూసింది ఏంటంటే చాలామంది ప్రతిభావంతులైన కవులు సినిమా రంగంలో ఉన్నారు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఉంటారు. అన్నయ్య ఉన్నప్పుడు ఉన్నారు, అన్నయ్య ఫీల్డ్కి రానప్పుడు కూడా ఉన్నారు. అయితే అన్నయ్యలో ఒక ప్రత్యేకత ఏమిటంటే అన్నయ్యని సినిమా ఫీల్డ్లో చిన్న పెద్ద సంబంధం లేదు, అందరూ కూడా పెద్ద అయినా అనేవారు. ఈ పెద్ద అయినా అని ఎందుకంటున్నారు నేను ఆలోచన చేసేవాడిని. దానికి నాకు కనిపించిన కారణం ఏంటంటే అన్నయ్య వ్యక్తిత్వం. సినిమా పాటల్లో ఏం రాస్తాడో, సినిమా పాటలో ఏ ఆదర్శాలు చెప్తాడో అవన్నీ అన్నయ్య చేసి పాటించిన తర్వాతనే చెప్పేది పాటించాలి. ఆలోచన ఏదొస్తుందో అదే మాట్లాడేవాడు, ఏం మాట్లాడతాడో అదే ఆచరించేవాడు. ఈ ఆచరణ, ఈ మూడు కూడా త్రికరణ శుద్ధి అంటారు దీన్ని. ఈ త్రికరణ శుద్ధితో జీవితం అంతటినీ కూడా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా బతికాడు. కాబట్టి అన్నయ్య గురించి నేను ఒక పుస్తకం రాశాను, పూర్ణత్వపు పొలిమేరలోని. అందులో నేను ఇదే ప్రతిపాదించాను. అన్నయ్య త్రికరణ శుద్ధిగా బతకడం అనేటువంటి యజ్ఞాన్ని జీవితాంతం చేశాడు. అందువల్ల ఆయనకి సమాజంలో అంత గౌరవం వచ్చింది. సినిమా కవులకి ఎవరికి రానంత విశేషమైనటువంటి గౌరవం ఆయనకి అన్నయ్య రావడానికి ఆయన ప్రతిభతో పాటు వ్యక్తిత్వం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటాను. సార్, సిరివెన్నెల గారు రాసిన అనేక పాటల్లో మాకు కావాల్సిన సందర్భాన్ని బట్టి పాటలు సెలెక్ట్ చేసుకొని మరి వింటాం. హ్యాపీగా ఉంటే ఒకలాగా, ఎమోషనల్లో ఉంటే ఒకలాగా, లేకపోతే ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకున్నా చెప్పలేకపోతున్నామంటే ఒక పాట. ఇదంతా కూడా సిరివెన్నెల గారి టైటిల్తో కొట్టేస్తే మాకు కావాల్సిన పాటలు వచ్చేస్తాయి. కానీ ఒక పాటల ప్రపంచంతోనే మీరు మీ కుటుంబ నేపథ్యం కావచ్చు, మీ జర్నీ కొనసాగింది. మీరు బాగా ఎక్కువగా వినే పాట ఏంటి సార్? అంటే అన్నయ్య పాటలో ఇది మంచిది, ఇది చెడ్డది అని కాదు. నా హృదయానికి ఒక 2 పాటలు బాగా హత్తుకున్నాయి. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకి, అటో ఇటో ఎటో వైపు, మొదటివాడు ఎప్పుడూ ఒంటరి అనురా అనేటువంటి నాకు చాలా హృదయానికి హత్తుకున్న పాట. అదేవిధంగా పాటకి అదే శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది కవితకు అనర్హం అన్నట్టు పాటకి తను చెప్దాం అనుకున్నటువంటి ఒక విషయానికి ఏ రకమైన ఏ జర్నీలో పాట అయినప్పటికీ కూడా అనర్హం కాదు అనేటువంటి నిరూపించడానికి అన్నట్టుగా ముసుగు వేయొద్దు మనసు మీద అనే పాట రాశాను. అది పూర్తిగా క్లబ్ సాంగ్. అది సినిమాలో క్లబ్ సాంగ్ లాగే వినపడుతుంది, కానీ పైకి చూస్తే విపరీతమైనటువంటి ఫిలాసఫీ ఉంటుంది. జీవితం యొక్క తత్వం అంతా అందులో పెట్టి రాశాడు. అది నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాట మీద ఒక జన్మదినం నాడు అన్నయ్యకి, ఒక పుట్టినరోజు నాడు ఒక గిఫ్ట్గా ఒక ఆంధ్రజ్యోతిలో నేను ఒక వ్యాసం కూడా రాశాను. సో ఆ సాహిత్యం అనేది మీరు క్యాప్చర్ చేయడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. నిజంగా మీరు చెప్పినట్టు అదొక సాంగ్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా ఆ పదాలు కానీ ఆ మీనింగ్ మనసుకి ముసుగు వేయకుండా ఉండాలి అంటే ఒక ఫ్రీడమ్, ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలని చాలా రకాల పాటలు కూడా. ఇక్కడ పారాడాక్స్ ఏంటంటే అన్నయ్య ఇంగ్లీష్ లిటరేచర్ చదివాడు, తెలుగు పాటలు రాశాడు. నేను తెలుగు లిటరేచర్ చదివాను, ఇంగ్లీష్లో పిటిషన్ రాస్తూ ఉంటాను. సో ఆ విధంగా పారాడాక్సికల్ సిచ్యువేషన్ అది. కాబట్టి తెలుగు సాహిత్యంతో నాకు అనుబంధం ఉంది కాబట్టి అన్నయ్య రాసిని చదువుతాను, వింటాను, ఆనందిస్తాను. అది ఇంకొక విశేషం ఏంటంటే అన్నయ్య పాటలు మ్యూజిక్తో సహా వినడం కంటే అన్నయ్య పాడి వినిపించినప్పుడు వచ్చేటువంటి స్పందన కానీ అది చాలా చాలా గొప్పది. ఆ అదృష్టం మాకే దక్కింది. ఎందుకంటే మొట్టమొదట నాకు, మా వదినికి, మా అన్నయ్య పిల్లలకి అందరికీ అన్నయ్య పాట వినిపించేవాడు. ఆ పాట పెరిగిన వాళ్ళం. పైగా ఏంటంటే అన్నయ్య ఏదో ఒక ట్యూన్ అనుకుంటాడు, సినిమాలో ట్యూన్ ఏదైనా ఒక అనుకుంటాడు. ఆ ట్యూన్లో అన్నయ్య పాడుతున్నప్పుడు పలికేటువంటి భావోద్వేగం కానీ ఆ భావం కానీ నాకు సినిమాలో పాటలు విన్నా కూడా అనిపించదు. అది అన్నయ్య తాలూకు ప్రత్యేకత. ఆ విధంగా మేము చాలా పెద్ద బెనిఫిషరీస్. అన్నయ్య పాటకి మేజర్ బెనిఫిషరీస్ అంటే కుటుంబం. సో మీతో ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ ట్రావెల్ అవుతూనే ఉంటాయి సార్. సో అనకాపల్లి జిల్లా వాసులకు కూడా ఆ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో అవి పదిలంగా ఉంచాలనే ఈరోజు స్మృతివనం, సిరివెన్నెల గారి స్మృతివనం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? అది అనకాపల్లి పుర ప్రముఖులకి, శ్రీ కొంతాల రామకృష్ణ గారికి, శ్రీ తోటకూర ప్రసాద్ గారు, తానా ప్రపంచ సాహితీ వేదిక సంచాలకులు, వీరందరికీ కూడా మా కుటుంబం సదా సర్వదా కృతజ్ఞులుగా ఉంటాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద బృహత్ ప్రణాళిక. తోటకూర ప్రసాద్ గారు తలపెట్టారు అన్నయ్య విగ్రహాన్ని పెట్టాలని.
ముందర వైజాగ్లో పెడదాం అనుకున్నారు, చాలా ప్రయత్నాలు చేశారు. తర్వాత రామకృష్ణ గారు, బుద్ధప్రసాద్ గారు వీరిరువురు కలిసి అనకాపల్లిలో పెడదాం, అది మోర్ యాప్ట్గా ఉంటుంది. ఎందుకంటే అనకాపల్లిలో శాస్త్రి గారు పుట్టి పెరిగి చదువుకున్నారు కాబట్టి అక్కడ పెడితే బాగుంటుంది అని అనడం, దానికి రామకృష్ణ గారు చాలా ప్రత్యేకమైనటువంటి ఆసక్తి చూపించి ఆయన ప్రభుత్వంతో మాట్లాడి, మున్సిపాలిటీతో మాట్లాడి వాళ్ళ చేత ఈ పార్కులో ఆ అన్నయ్య విగ్రహాన్ని ఉంచడానికి, ప్రతిష్ఠించడానికి పర్మిషన్ ఇస్తున్నారు. ముందు పర్మిషన్ తీసుకున్న తర్వాత విగ్రహం అలా పెట్టి వదిలేయడం కాదు, అక్కడ రోజు మనుషులు రావాలి, అది ఒక చక్కని ఒక కార్యక్రమానికి ఒక వేదికలా ఉండాలి. అంటే అక్కడ ఒక రీడింగ్ రూమ్ లాంటిది ఏదో కట్టడమో, అక్కడ అన్నయ్య లైబ్రరీ కొంత పెట్టడమో చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ విగ్రహమే కాకుండా విగ్రహం జనవరి 26 నాడు అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ద్వారా అది ఆవిష్కరించబడింది. ఇప్పుడు దానికి మళ్ళా ప్రత్యేకంగా కొన్ని నిధులు శాంక్షన్ చేయించి ఆ కార్యక్రమం ఇవాళ మొదలు పెడుతున్నారు. నాగబాబు గారి చేతుల మీదుగా ఉంటారు, దాన్ని శంకుస్థాపన చేసి అది పూర్తి చేసిన తర్వాత అది అందరూ వచ్చి అక్కడ రోజు వచ్చేటువంటి అవకాశం, అక్కడ కూర్చుని చదువుకోవడం, ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకోవడం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇచ్చేశారు. చాలా 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 మేము కృతజ్ఞులుగా ఉంటాం కుటుంబం అంతా. సార్, మీరు ఇందాకలు అన్నట్టు చాలా వరకు ప్రవృత్తి వేరువేరుగా ఉంటుంది, కానీ ప్రవృత్తి వృత్తిగా మార్చుకున్నారు అన్నయ్య అన్నారు. సో ఇంటి పేరు సిరివెన్నెల మారినప్పుడు ఏమనిపించింది సార్? అది చాలా గొప్ప ఒక రకమైనటువంటి ఇమోషనల్ థింగ్ అది. అన్నయ్య వృత్తి చేశాడు, ఏదో ఒక వేరే ఉద్యోగం కూడా చేశాడు. టెలికాం డిపార్ట్మెంట్లో ఒక 20 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాడు. చేసిన తర్వాత కూడా అప్పుడు కూడా ఆయన ప్రవృత్తి పాటలు రాయడమే, ఆఫీస్ పని చేసేసుకునేవాడు, ప్రవృత్తి పాటలు రాయడము, కాకినాడ సాహితీ మిత్రులతో కలవడం అన్నీ జరుగుతూ ఉండేవి. లక్కీగా అవకాశం అన్నయ్య ఎదురు చూడలేదు, అవకాశం వచ్చింది. సరే, ఒక్క నిమిషం. అవకాశం రావడము, విశ్వనాథ్ గారు ఏ పేరు పెట్టాలి, తెర మీద వచ్చే పేరు అంటే ఏ పేరు ఎందుకు, చేంబోలు సీతారామ శాస్త్రి అని అద్భుతమైన పేరు ఉన్నప్పుడు అదే పెట్టండి అని చెప్పారు. సిరివెన్నెల సినిమాలో ఆ పేరే పెట్టారు, అదే వచ్చింది చేంబోలు సీతారామ శాస్త్రి అని. కానీ ప్రజలు అన్నయ్యకి సిరివెన్నెల అని పేరు పెట్టారు. ఆ విధంగా సిరివెన్నెల ప్రజలు ఇచ్చినటువంటి నామధేయం ఇది. అది చాలా, మా కుటుంబం పేరు కూడా సిరివెన్నెలగా మారిపోయింది. చెప్పవలసి వస్తుంది, సిరివెన్నెల మా ఇంటి పేరు కాదు, మేము చేంబోలు, నన్ను కూడా సిరివెన్నెల శ్రీరామ శాస్త్రి అనుకుంటారు. కాదండి, నేను చేంబోలు శ్రీరామ శాస్త్రిని. సిరివెన్నెల అనేటువంటిది మాకు వచ్చినటువంటి, అన్నయ్యకి వచ్చినటువంటి పౌరుష నామధేయం అంటారు దాన్ని అని చెప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది. చాలా చాలా సంతోషమైనటువంటి విషయం. అలాగే సాక్షి రంగారావు గారికి, షావుకార్ జానక్ గారికి ఎలాగైతే ఒక సినిమా వారి ఇంటి పేరుగా మారిపోయిందో, ఒక పాటల రచయితకి ఆ విధంగా సినిమా ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సో ఆయన్ని మిస్ అయ్యాం అందరం, కానీ ఆయన పాటల్లో మాత్రం ఇప్పటికీ వింటూనే ఉంటాం. మీరు అన్నట్టు సిరివెన్నెల గారు ఉన్నప్పుడు కొంతమంది వస్తున్నారు, ఆయన లేనప్పుడు కూడా ఇంకా చాలామంది సంగీత దర్శకులు వస్తూనే ఉంటారు. కానీ ఆయనది ఒక ప్రస్థానం, చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి. మీరు ఫైనల్గా ఏం చెప్తారు సార్? సిరివెన్నెల గారు భౌతికంగా ఉన్నప్పటికంటే ఇప్పుడు ఆయన భౌతికంగా శరీరాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఆయన బాగా వ్యాప్తి చెందారు. ఆయన యొక్క భావాలని యూత్ పట్టుకోవడం మొదలుపెట్టింది. అన్నయ్య ఆశించింది అదే, పాటలు విని ఎంజాయ్ చేయడం కాదు, పాటలు విని ఎంజాయ్ చేయడం ఒక పార్ట్ కాదు. ఆయన తరతరాలుగా ఆయన పాటలు ప్రజల్ని ఒక మంచి మార్గం వైపు నడిపిస్తే నేను ధన్యుణ్ణి అనుకునేవాడు అన్నయ్య. ఆ విధంగా జరుగుతున్నది. ఇప్పుడు 15-16 ఏళ్ళు ఉన్నవాళ్ళు కూడా అన్నయ్య పాటలకి కనెక్ట్ అవుతున్నారంటే అన్నయ్యలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, సినిమాకి సరిపోయేలాగా ఆ సినిమా సీన్ ఏదైతే ఉంటుందో దానికి సరిపోయేలాగా రాయడమే కాకుండా ఆ పాట పైన విన్నప్పటికీ కూడా దాని తాలూకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఆ స్వతంత్ర ప్రతిపత్తి ఒక సందేశం. ఏ పాట కూడా సందేశం లేకుండా ఉండదు. అందుకని తరతరాలుగా అన్నయ్య పాటలు విని ఒక ప్రపంచంలో ఎంతో కొంత మార్పు, ఒక మంచితనం వ్యాప్తి చెందుతుందనే చింతనని మేము చాలా అది ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి నేను చాలా ఆనందిస్తున్నాము. ఇది ఇంకా తల్లిదండ్రులు కూడా పిల్లలకి సిరివెన్నెల పాటలు ప్రత్యేకంగా వినిపించాలి అని నేను అంటాను. సాహిత్యం చదివించాలి, సాహిత్యం వినిపించాలి. సంగీతం వినడం అందరికీ శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అని శశువులు పశువులు కూడా గానాన్ని వింటారు. కానీ సాహిత్యాన్ని కొంచెం లోతుగా వినిలాగా దాని మీద అటెన్షన్ ఫోకస్ అయ్యేలాగా తల్లిదండ్రులు కూడా చేయాలని నేను అంటాను. సరే, ఈ లెగసీ నెక్స్ట్ జనరేషన్ ఎవరినైనా కంటిన్యూ చేసే అవకాశం ఉందా? అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా సార్? ఇంట్రెస్ట్ ఉన్నా ఇది భగవతత్వమైనటువంటి ఒక కళ.
ఇది మా అన్నయ్య గారి పెద్ద అబ్బాయి మ్యూజిక్ వచ్చును, ఆయన మ్యూజిక్ చేస్తూ ఉంటారు, ఆయన వృత్తి కూడా మ్యూజిక్కే. మ్యూజిక్ పరంగా తీసుకువెళ్తాడు. లెగసీ కంటిన్యూ ఎలా చేస్తున్నారంటే అన్నయ్య రాసి సినిమాల్లోకి రాని పాటలు చాలా పాటల్ని మా అన్నయ్య గారి అబ్బాయి సాయి యోగేశ్వర్ ఆయన ట్యూన్ చేసి మా తమ్ముడు పాడుతున్నాడు, పాటగాడు బాగా పాడతాడు, పాడించి యూట్యూబ్లో పెడితే అన్నయ్య లెగసీని అలా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళిద్దరు. సో అనకాపల్లిలో గాంధీనగర్లో సిరివెన్నెల గారి స్మృతివనం ఏర్పాటు సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమానికి సిరివెన్నెల గారి కుటుంబ సభ్యులంతా రావడం జరిగింది. ఇప్పుడే వాళ్ళ బ్రదర్ మనతో పాటు మాట్లాడుతూ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సార్ నమస్తే, మీరేం చెప్తారు, ఏం పాడతారు ఒక పాట? నా పేరు వెంకటరామ శాస్త్రి అండి. నేను సిరివెన్నెల గారి రెండో సోదరుని, మేము ముగ్గురం అనమాట. అయితే మీరు ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ముందర నమ సుమాంజలి. అయితే మీరు పాడమన్నారు, అయితే నేను ఒక విషయం ముందర చెప్పి తర్వాత పాడతానండి. నేను బేసిక్గా గాయకుడిని కాదు. అయితే నేను మరి గాయకుడు కాకపోతే ఎందుకు పాడతారని మీరు అడగచ్చు. అన్నయ్య పాటల్లో సంగీతం కంటే ప్రాధాన్యత లిరిక్ ఉంటుంది, సాహిత్యానికి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆయన సినిమా పాటలు మహామహులు ఎస్పి సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి గొప్ప గొప్ప గాయకులు అందరూ పాడారు కాబట్టి ఆ పాటలు నేను రిపీట్ చేయడంలో అసలు పాయింటే లేదు. కాబట్టి ప్రజాబాహుళ్యంలోకి జనబాహుళ్యంలోకి ఎక్కువగా వెళ్ళని, ముఖ్యంగా ఆయన కోర్ ఫిలాసఫీ ఏదైతుంది, ఆయన ఏం నమ్ముతాడంటే సృష్టిలో ఏ రకమైన తేడాలు లేవు, అందరూ ఒకటే మనుషులు. భగవంతుడు పుట్టించేటప్పుడు వీడు ఎక్కువ వీడు తక్కువ అని తారతమ్యాలతో పుట్టించలే. కాబట్టి అవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవి. అండ్ ఆయన ఫిలాసఫీ అది చెప్పడమే కాదు, హీ లివ్డ్ హిస్ ఫిలాసఫీ, అది ఆయనలో గొప్పతనం. సో దానికి సంబంధించిన ఒక పాట. నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే, నీ నా గుండెల సడి ఒకటే, నీ నా నవ్వుల రంగొకటే. నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే, ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే. అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే, మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చటి కన్నీరొకటే. నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే, ఏ దేశం వారికి అయినా ఇలా ఒకటే, గగనం ఒకటే, ఏ భాషలు పలికిస్తున్న గొంతులు స్వరతంత్రులు ఒకటే. ఏ దేశం వారికి అయినా ఇలా ఒకటే, గగనం ఒకటే, ఏ భాషలు పలికిస్తున్న గొంతులు స్వరతంత్రులు ఒకటే. ఆహారం వేరే అయినా అందరి ఆకలి ఒకటే, ఆహారం వేరే అయినా అందరి ఆకలి ఒకటే, ఆకారం వేరే అయినా ఆధారం బ్రతుకొకటే. నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే, నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే. ఎన్నో రంగుల తెల్ల కిరణమై వెలుగుతున్న జీవితం ఒకటే. నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే, నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే, ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే. అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే, మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే. ఫైనల్లీ జీవిత సత్యం ఒకటే, అంతే కదా సార్? అంతే అంతే, కరెక్ట్. ఏదైనా ఏ తేడాలైనా మనం సృష్టించుకున్నవి. ఇప్పుడు పేదవాడి గుండె మామూలుగా లబ్డబ్గా కొట్టి, రిచ్ మ్యాన్ గుండె ఇళయరాజా బీజిఎంలో ఏమి మ్యూజికల్గా కొట్టదండి. అవన్నీ మనం సృష్టించుకున్నవి. కాబట్టి సింగర్ కాను అన్నారు, కానీ ఫీల్ అవుతూ పాడటం వల్ల అది నేను అడ్వాంటేజ్ నేను ముందరే చెప్పానండి. అన్నయ్య లిరిక్ని నేను బాగా ప్రజెంట్ చేయగలను. అది 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 ఎందుకంటే అన్నయ్య ఆయన రాసి పాడుతున్నప్పుడు ఆయనతో పాటు చిన్నప్పుడు అలా వింటూ ఉండేవాడిని. ఆయన చాలా పాటలకి మొదటి ఓకే, ఆయన జగమంత కుటుంబం అన్నది సినిమాలో వచ్చిందండి వెర్షన్. బట్ ఆయన ఇందాక అన్నయ్య కూడా చెప్పినట్టు ఏంటంటే ఆయన ప్రతి పాట బాణీకి రాసుకుంటారండి. ఆయనదైనా ఒక బాణీ ఉంటుంది. ఆ బాణీ జనరల్గా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి సినిమా డైరెక్టర్కి నచ్చితే అదే ఉంచుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. లేకపోతే వాళ్ళు మార్చుకుంటారు. ఇప్పుడు విధాత తలపును కూడా ఆయన వేరే బాణీలో రాస్తే మహాదేవన్ గారు వేరే చేశారు. బట్ ఇదేంటంటే ఈయన రాసిన బాణీ. జగమంత కుటుంబం నాది,
ఏకాకి జీవనం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే, జగమంత కుటుంబం నాది. ఈయన సినిమాల్లోకి వెళ్ళక ముందు 1980లో రాసిన పాట ఇది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, వేసవి వీటిలో వెన్నెల వాటిలో, వేసవి వీటిలో వెన్నెల వాటిలో, పన్నీటి జలజాతాల కన్నీటి జలపాతాల, పన్నీటి జలజాతాల కన్నీటి జలపాతాల, నాతో నేనే అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని, కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవనం నాది. మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై, మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై, మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై, రవినై శశినై దివమై నిశినై, నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కిరణాల్ని కిరణాల తరుణాల్ని తరుణాల, పరువాల్ని పరువాల, కన్నెల్ని వెన్నెల్ని వేకువని, కాలాన్ని ఇంద్రజాలాన్ని, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవనం నాది. గాలి పల్లకిలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే, గాలి పల్లకిలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే, నా హృదయమే నాలోగిలి, నా హృదయమే నా పాటకు తల్లి, నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినివాలి, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవనం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఎన్నిసార్లు వింటూ ఉన్నారు? చాలాసార్లు అండి, న్యూమరస్ టైమ్స్. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.